నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. మల్లంపేట పరిధి కేవీఆర్ వ్యాలీలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి సహిత రాజరాజేశ్వరి శక్తి పంచాయతన దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో మూలమంత్ర హోమం, బలిహరణ, శాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్న సమరాధన చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తి గీతాలతో పాటు మహిళలు కోలాటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించారు. భాగ్యలక్ష్మి గారి బాగా 550. దేవాలయం వారి బాగా 400. దేవాలయం వారి బాగా 100. ఇప్పుడు వస్తున్నావా? నేను చాలాసేపు పిల్లలు వచ్చావా? రాత్రికి వస్తున్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని వాణి లేడీస్ ఎంపోరియం నిర్వాహకులు ఆకుల సత్యనారాయణ, జయకుమారుడు ఆకుల సాయి ప్రణీత్ పటేల్ 25వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని వారి నివాసంలో జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కొంచెం పిల్లలు ఇక్కడ చూడండి. ఇక్కడ 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 చిన్న కెమెరా కెమెరా
గీళ్ళు రాని ఏదవుతుంది సతనా ఓకే ఆకుల సాయి ప్రణీత్ మా అబ్బాయి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ 25వ సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. అట్లాగే మా బంధుమిత్రులు అతిగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆకుల సాయి ప్రణీత్ గారిని ఆశీర్వదించారు. ఇంకా చెప్పండి, మా అబ్బాయి విదేశాలు కూడా తిరిగి రావడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులు మా అబ్బాయికి ఇచ్చారు, ఇంకా ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క విజయవంతం చేసిన బర్త్డేని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డోన్ టు డస్క్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేల్ కుమార్, అబ్జర్వర్ కలివిచల్ర రమేష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ హకీం రాజేష్, నాగర్ కర్నూలు రీజియన్ చైర్మన్ మల్లేష్, జోన్ చైర్మన్ రమణ, గవర్నర్ రాధాకృష్ణ మరియు నాగర్ కర్నూలు అధ్యక్షులు లక్ష్మణ్ పూర్వపు అధ్యక్షులు, వాసవి క్లబ్ మెంబర్స్ పాల్గొని డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రోగ్రాం చేసే విధంగా తయారు చేశారు. वासवी माता के विश्वजननी वासवी माता के जय बोलो वासवी माता की वासवी माता की वासवी माता की वासवी माता के जय बोलो वासवी माता की विश्वजननी वासवी माता की అరే వడ్డం వస్తాయన్నా అడ్డం వస్తారు ఎట్లా వీడియో తీసు మన जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की 30% ధనవంతులున్నా కూడా 40% మధ్యతరగతి ఉన్నా కూడా ఇంకా 30% మంది మరి పిండి గిర్ని మరి ఇడ్లీ బండి గుమస్తాగా హమాలీగా లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక చక్కటి స్కీమ్ ప్రవేశపెట్టాము. వడ్డీ లేని రుణము, వారికి వడ్డీ లేకుండా రుణం అందజేస్తాము. ఇన్స్టాల్మెంట్గా 12 నెలల్లో వారు డబ్బు చెల్లించే కార్యక్రమం కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తీసుకుంది. అల్టిమేట్గా సేవే మా లక్ష్యం, సేవే మా జయం అని చెప్పని ఒక చక్కటి జయంతో మా వాసవి క్లబ్ ముందుకు పోతుందని చెప్పని మనవి చేస్తూ డాన్ టు డస్క్ కార్యక్రమంలో మరి ఇక్కడ అందరు సీనియర్ నాయకులు ఉన్నారు. వాసవి క్లబ్లో అందరు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరికి కూడా ప్రత్యేకించి ఈరోజు సరస్వతి శిశు మందిర్లో మంచిగా మరి కార్యక్రమం జరగడానికి మరి రమేష్ గారు చార్టర్ ప్రెసిడెంట్ కూడా వాసవి క్లబ్
నగర కర్నూలుకి. మరి అలాంటి రమేష్ గారు ఈ క్లబ్ సరస్వతి శ్రీ మందిర్కి అధ్యక్షులుగా ఉన్నారు. మంచి కార్యక్రమం విద్యార్థుల మధ్య విద్యార్థులతోటి చక్కగా మరి వారందరినీ మోటివేట్ చేసే అదృష్టం మనకు భగవంతుడు కలుగజేసినందుకు నేను చిన్నారులకు కూడా ఒకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సేవ ఎప్పటికీ, సెలవు ఇప్పటికీ. ఎల్వి కుమార్, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవతామూర్తులు కొలువైన సజీవంగా వెలిసిన వృక్షాలకు పూజించడం, ఆరాధించడం విశేష రీట్ల పుణ్య ఫలితం లభిస్తుందని పాలెం అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వెల్దండ సురేష్ శర్మ అన్నారు. బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలోని వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల ముందు వెలిసిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్షాలకు జలాభిషేక పూజలు, సుగంధ ద్రవ్య ఫలరస విభూతి అభిషేక పూజలు హనుమాన్ గురుస్వామి వెలుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో భక్తులచే నిర్వహించారు. చింటూ కమలబాబు లోపడి ఎవరున్నారు బిడ్డలే కదా మన వీకెండ్స్ రేవే కదా బయటికి చందన డాక్టర్ महाराज की महाराज की गणपय की श्री महागणाधिपति नमः. ओम गंगणपतिये नमः. अननी ओम गंगणपतिये नमः. ओम घम 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 गणपतिये नमः. ओम घम 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 गणपतिये नमः. ओम घम 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 गणपतिये नमः. ओम पार्वती पुत्राय नमः. ओम बज्ज गणपयाय नमः. ओम श्री लक्ष्मी सरास्ति गणपतिये नमः. ओम लक्ष्मी सरास्ति गणपतिये. నాగర్ కర్నూలు పట్టణం కొల్లాపూర్ చౌరస్తాలో భక్త లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో 6వ వార్షికోత్సవంలో భాగంగా 2వ రోజు విజయ గణపతి స్వామివారికి, అభయ ఆంజనేయ స్వామివారికి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగుల వారికి విశేష పంచామృత అభిషేకాలు, అలంకరణలు, విశేష పూజలతో పాటు సుదర్శన హోమం మరియు శ్రీమతి పద్మాలయ ఆచార్య వారిచే పార్వతీ కళ్యాణం, హరికథ కార్యక్రమం, తీర్థప్రసాద విధాన అన్నప్రసాద వితరణ జరిగాయి.
నిజంగా మీకు అంగబలం అర్థ అమ్మకి నరసింహస్వామికి జరిగిన సంభాషణ నేను అట్లా ఊహించుకొని మీ మీద రాశానమ్మా. నిజంగా మీకు అంగబలం నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం శ్రీ రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ మహావిష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సంకేతంగా ధ్వజారోహణం, సకల దేవతలను ఆహ్వానించే దేవతాహనం, వేది పూజ తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
వరుణం తరుణం ఇంకోటి ఆ పెద్ద తీసుకెళ్ళండి. మిగతా వాళ్ళంతా కొద్దిగా గోపాల వెనక ఒక్క నిమిషం ఆగానా సో సార్ అమ్మ నువ్వు కొద్దిగా జరగమ్మా అట్లా ఇప్పుడు ఎంతమంది తీసుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి. లైన్ గంట నిలబడండి, లెక్క తెలుస్తుంది. వెనక్కి జరగండి అమ్మా, లైన్ నిలబడండి. మిగిలిన వాళ్ళందరూ అక్కడ రండి. ఈ స్వామివారి లోపలికి ఎక్కరు అటు కూర్చోండి అమ్మా. ప్రసాదంతో పాటు పండ్లు మాత్రం తీసుకువచ్చాను. ఇందాక స్వామివారు చెప్పారు. గణేష్ ముందరుకున్నావా బాబు సైడ్ ఉండండి అందరూ. హ్యాపీ గణేష్ అమ్మా మీ కోరిక మొక్కడం కాదు, ఆయన కనుగొని ఆయనకి ఏం చేస్తారో చెప్పాలి. ఇంకా ఎవరు వేయరు కదా, ఆయన కూడా సంతానం కలిగితే నీకు ఇంకేస్తారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో జరిగిన సంఘటన అమానుషమని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమతా ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల 6 ఏళ్ల పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాల్ని మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జస్ట్ పెట్టుకో, జస్ట్ పెట్టు. फोन को जानकर జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి దాని తదుపరి ఆ మృతురాలు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. మరి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని
వారు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు సంఘటన తెలవగానే మేము అందరం కూడా వచ్చి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన విషయంలో వెనువెంటనే స్పందించి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారితో మరి విజయరామరావు గారు కూడా వెనువెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీసు యంత్రాంగంతో రైస్ మిల్లర్లతో కూడా వెనువెంటనే ఆ చిన్నారిని ఆచూకీ తెలియజేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు ఎంతో ప్రయత్నం చేసిన చాలా ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే 100 డయల్ చేయగానే 5 నిమిషాల్లో ఏసీపీ గారు వారి బృందం అంతా కూడా అక్కడికి రావడం జరిగిందని, గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం. అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం జరిగింది. ఆ చిన్నారిని అతి క్రూరంగా అగంతకుడు చేసిన చర్య, దాని తర్వాత చంపడం, ఎవ్వరు కూడా ఈ సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించేది కాదు. వెంటనే బాధ అనిపిస్తూ ఉంది. ఆ తల్లిదండ్రుల గోస ఏదో పక్క జిల్లాకు వచ్చి పని చేసుకోమని బతుకుదామని వచ్చిన తల్లిదండ్రుల సంబంధించి ఆ బీహార్ నుంచి వచ్చి క్రూరత్వం చూపెట్టిన ఆ నిందితుడికి ఖచ్చితంగా కూడా తగు విధమైన శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇటు పోలీసు యంత్రాంగం కానీ చట్టాన్ని విఘాతం కలిగించే ఎవరిపైనా కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. రేపు ఈ జిల్లాకు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యులు చెప్పినట్టు జరుగుతున్నాయి తరచుగా. దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి 6 months అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది, ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లోనే కిరాయికి ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయి పాప ఎక్కడ ఎతికేంత వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది. కానీ మొన్న 13వ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం ఉన్న కాడనే మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీలో ఉన్నదని
వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసాతో పడుకుంటే వాడు రాత్రి 11 గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతూ ఉంది. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు సార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా ఏది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం. చిన్నారిపై అఘాయిత్యాన్ని నిరసిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో మహిళలు బేబీ సహస్రకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళి అర్పించారు. ये श्लोकर से పెద్దపల్లి జిల్లాలో దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఆ నరరూప
పబ్లికే శిక్షించాలి. గవర్నమెంట్ ఏదో పోలీస్ స్టేషన్లు వేసి 4 రోజులు బయటకు పంపించిన కాకుండా ప్రజలే శిక్షించాలి. ఎందుకంటే ఇంకొకడు ముందు భవిష్యత్తులో ఇంకోటి ధైర్యం చేసి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకుండా వాడికి శిక్ష పడితే మాత్రం తప్పకుండా కొంతమంది కన్నా బుద్ధి వచ్చి ఇలాంటి కామందులు రాక్షసులు ప్రజల మధ్య తిరిగే ఒక మానవ మృగాలు ఇలాంటి వాళ్లకు పెద్ద పెద్ద శిక్షలు వేస్తే ఇంకా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి ఆడపిల్ల జోలికి రాకుండా ఉండగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క తల్లి కూడా స్పందించి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇక ముందు ఎవడు కూడా అమ్మాయి జోలికి రాకుండా తగిన శిక్ష విధించి ఆ నరరూప రాక్షసుని ప్రజల మధ్య ఉరియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా సీతారామ సేవా సమితి నుంచి ఈరోజు క్యాండిళ్లతో నివాళులు అర్పించి మేము నిరసన తెలియజేసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నమాజ్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. नमाज पढ़ी जाएगी, उस तरह पूरी रकात होगी, फिर दूसरी रकात के लिए उनके सीधे खड़े हो जाएंगे, फिर उसके बाद सूरह फातिहा होगी, गमछुरा उठाएंगे, फिर छोड़ देंगे, फिर उसके बाद तीसरी मर्तबा भी कानून के लौटा हाथ उठाएंगे, फिर छोड़ देंगे, फिर चौथी मर्तबा रुकू की तकबीर होगी, तकबीर कहते हुए बगैर हाथ उठाए के रुकू में चले जाएंगे. इसके साथ ही नमाज जिस तरह अदा की करनी है उस तरह अदा हो जाएगी. वह आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. सबों को दुरूद पढ़ें. కింద పడతారు రాజు. వీడియో తీస్తున్నా. الله أكبر الله أكبر الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما قال ومن واتخذوا من مقام إبراهيم مصلى وعهدنا إلى إبراهيم وإسماعيل أن طهرا بيتي للطائفين ولله واليوم الآخر
كفر فأمتعه إلى عذاب النار وبئس المصير. أكبر الله أكبر الله أكبر. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నాగర్ కర్నూలు దశమ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి ధ్వజారోహణం, కుంకుమార్చన, 108 కలశాలతో మూల విరాట్ ఉత్సవమూర్తి అమ్మవారికి అభిషేకం, గణపతి, వాసవిదేవి యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తదనంతరం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అభం శుభం ఎరుకని 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో జ్యోతి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపై, చిన్నారులపై, వృద్ధులపై అనేక సంఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం అత్యాచారం చేసిన నిందితుడిని, 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేయాలి. వెంటనే అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన నిందితుడిని, 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన నిందితుడిని మహిళా పోరాటాలు, స్త్రీలపై అత్యాచారాలను, మైనర్ బాలికల పైన అత్యాచారాలను, చిన్నారి బాలికల పైన అత్యాచారాలను, మైనర్ బాలిక పైన అత్యాచారాలను, 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారాలను అత్యాచారం చేసిన వెంటనే సుల్తాన్బాద్లో 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. నిందితుడిని వెంటనే మహిళా చట్టాలని 6 ఏళ్ల బాలిక పైన
అత్యాచారం చేసిన నిందితుడిని, 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించాలి. మరి సుల్తాన్బాద్లోని కాట్నపల్లి సమీపంలో గత 3 రోజుల క్రితం మైనర్ బాలిక 6 ఏళ్ల పసిపాప పైన అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం IFTU న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అక్కడ కూలి పని చేస్తూ రైస్ మిల్లులో పని చేసుకొని జీవనం పోషిస్తున్నటువంటి కుటుంబంలోని 6 ఏళ్ల పసిపాప సహస్రను నిద్రిస్తుండగా పసిపాపను దుండగుడు మధ్యప్రదేశ్ చెందినటువంటి బలరాం అనే వ్యక్తి నిద్రిస్తున్నటువంటి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. మరి ఇట్లాంటి మానవ మృగంలో ఉన్నటువంటి ఇతన్ని కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దేశంలో రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళల కోసం అభయ నిర్భయ లాంటి చట్టాలు చేసినప్పటికీ కూడా అవి కట్టుదిట్టంగా అమలు కావట్లేదు. అవి విఫలం అవ్వడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ పక్కలో నిద్రిస్తున్నటువంటి పసి బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. మరి స్కూల్లో చదువుకుంటున్నటువంటి బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయింది. మరి రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఈ అత్యాచారాలను అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఈ మద్యం మూలంగానే ఇవాళ యువత పక్కదారి పట్టిస్తూ ఇవాళ యువత మద్యం మత్తులో అభం శుభం తెలియనటువంటి చిన్నారి బాలికలను రేపియేసి అత్యాచారం చేస్తున్నారు. అదేవిధంగా చంపపడేస్తున్నారు. మరి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మద్యాన్ని అరికట్టాలి. గంజాయిని, మద్యాన్ని, డ్రగ్స్ని, ఇట్లాంటి కల్చర్ని ప్రభుత్వం అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సామ్రాజ్యవాద విష సంస్కృతి భారతదేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతుంది. మరి అశ్లీల వెబ్సైట్లను కూడా ప్రభుత్వం నిషేధించాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మద్యాన్ని, టెంట్ షాపులను, మద్యాన్ని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ అత్యాచారం చేసినటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. సభ్య సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు బతకకూడదు. ఎందుకంటే వాళ్ళ పక్కలో తల్లి పక్కన పడుకొని నిద్రిస్తున్నటువంటి పాపకే రక్షణ లేకుండా ఉన్నటువంటి ఈ సమాజం అట్లాంటి చీడ పురుగుల్ని ఇవాళ కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సామాజిక రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు తెలంగాణ జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ పురస్కారం 2024 కార్యక్రమం ప్రెస్ క్లబ్ వరంగల్ డాక్టర్ మాచవరం గౌరీశంకర్ వ్యవస్థాపక చైర్మన్ తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో టీఏ MBA సభ్యులు గుండేటి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగిత్యాల, బొగ్గుల అనుష, రాష్ట్ర కార్యదర్శి కరీంనగర్, పోచంపల్లి సమ్మయ్య జనరల్ మెంబర్ హుజురాబాద్, కంది సుజాత గోదావరికని జనరల్ మెంబర్ ఎంపికయ్యారు. సందర్భంగా వారికి ప్రముఖుల సమక్షంలో ఘనంగా సన్మానించి జాతీయ పురస్కార్ అవార్డులను అందజేశారు. ఆ క్యాప్ పెట్టండి, ఏం కాదు. సార్ క్యాప్ లూజ్ ఉంటే పెట్టకండి, అది లూజ్ ఉంటే క్యాప్ పెట్టకండి, వద్దు. లూజ్ ఉంది కదా, తీసేయండి. అది చూడండి. తదుపరి బొగ్గుల నాగేశ్వరి,
త్యాగానికి సత్యానికి ప్రతీక జరుపుకునే బక్రీద్ పండుగను నిజమైన స్ఫూర్తితో జరుపుకోవడం వల్ల సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ, ఐక్యత నెలకొంటాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి సమీపంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కలిసి అలాయ్ బలాయ్ చేసి వారికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఏదైతే ఇవాళ ఈ బక్రీద్ సందర్భంగా త్యాగానికి ప్రతీకైనటువంటి ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళు సంపాదించిన 10 రూపాయలల్లో సంవత్సరం పాటు 1 రూపాయి అన్న ఖర్చు పెట్టాలనేది మరి ఇస్లాం మత పెద్దల బోధన ప్రకారంగా చాలామంది ఈ కార్యక్రమాన్ని చేయడం చాలాతరం. మరోసారి ముస్లిం సోదరులందరికీ సోదరిమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్యాలెండర్ ప్రకారంగా 12వ నెల వచ్చేదే బక్రీద్ పండుగ. మరి రంజాన్ పండుగను పురస్కరించుకొని 70 రోజులు దాదాపు 70 రోజుల తర్వాత మరి బక్రీద్ పండుగ రావడం జరుగుతుంది. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ ముస్లిం కుటుంబాలకు నియోజకవర్గ ముస్లిం తండ్రిపై ప్రేమతో ట్రస్ట్ను స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం అభినందనీయమని బీజేపీ రామకుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ప్రశంసించారు. అంతర్గా మండలం మధ్యర్యాల గ్రామ వాస్తవ్యుడు కందుల రాజన్న సంవత్సరం క్రితం హఠాత్తుగా ప్రమాదవశాత్తు మరణించాడు. తన తండ్రి మరణంతో కన్న కొడుకులు తన నాన్నని మర్చిపోకూడదన్న తాపత్రయంతో వారి కుమారులు నాన్న పేరును, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు బ్రతికుండగానే ఎంతోమంది కొడుకులు కన్నబిడ్డలు అనాథాశ్రమాలలో చేర్పించినటువంటి పరిస్థితులని మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం. నడి రోడ్డు మీద తల్లిదండ్రులని వదిలేసినటువంటి కొడుకులని మనం చూసినాము. కానీ ఇవాళ తమ్ముడు సాగర్, కందుల సాగర్ వారి తండ్రి మరణించిన భౌతికంగా నాన్న దూరమైన సజీవంగా వారిని కళ్ళ ముందు నిలిపేటట్టుగా వారి జ్ఞాపకాలతోటి ఎప్పుడు కూడా జీవిస్తూ తండ్రి మరణించిన తండ్రి పేరు మీద కందుల రాజన్న చారిటబుల్ ట్రస్టుని ఏర్పాటు చేసి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలని ప్రతినిత్యం చేస్తూ తండ్రి జ్ఞాపకాలను మరొకసారి పాట ద్వారా వారి యొక్క జ్ఞాపకాలని సజీవంగా నిలిపేందుకు మన ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరం, అభినందనీయం. నేను తమ్ముడు సాగర్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మనం నిత్యం చూసేటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ తండ్రి లేకపోయినా ఈ రకంగా సమాజానికి స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, నాన్న పేరు మీద ఒక పాటని రిలీజ్ చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటాము. కానీ ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా
అవేవి ఇయ్యనటువంటి సంతృప్తి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నిజంగా కూడా నాకు చాలా సంతృప్తినిస్తూ ఉన్నది. యావత్ సమాజం తమ్ముడు సాగర్ లాంటి మిత్రులను ఎంతోమందిని ఇవాళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు లేకపోతే మనకు జీవితం లేదనేది ప్రతి ఒక్క మనిషి కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా సాగర్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. భవిష్యత్తులో తల్లిదండ్రులపై మనం జీవితాంతం మనం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నా చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేయడం అనేది నిజంగా కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. కన్న తండ్రి పేరు మీద కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఈ ప్రాంతంలో ఉన్న ఊరు వారి సొంత గ్రామం మద్దిరాల కాబట్టి అంతర్గా మండల్ సొంత ఊరికి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఎక్కడో వృత్తిరీత్యా స్థిరపడ్డా కూడా కన్న ఊరిని ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తూ తప్పకుండా భవిష్యత్తు లోపల వారి సహకారం మేము తీసుకుంటాము. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు వారి ద్వారా పేద ప్రజలకి అందజేసేలాగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సాగర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na